హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది మా వరలక్ష్మి వ్రతం వ్లాగ్. ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మేమైతే పూజ చాలా బాగా చేసుకున్నాం. ఈ వ్లాగ్లో ఏంటంటే మేము పూజ కోసం ఎలా ప్రిపేర్ చేసుకున్నాం అండ్ పూజ అంతా ఎలా అయిందో మీరు ఈ వ్లాగ్లో చూడొచ్చు. వీడియో ఎండ్ వరకు చూసి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలానే మన ఛానల్లో వీడియోస్ మీకు నచ్చుతుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇది ముందు రోజు ఈవినింగ్ వీడియో. మేము పూజ కోసం కావాల్సినవన్నీ కూడా ముందు రోజే మ్యాక్సిమం తెచ్చేసుకున్నాము అండ్ పూజ దగ్గర కూడా అన్నీ ముందుగానే ప్రిపేర్ చేసేసుకున్నాం. సో నెక్స్ట్ డే ఏంటంటే కొంచెం హడావిడి లేకుండా ఉంటుందని, ఎందుకంటే ఇక్కడ బెంగళూరులో చేసుకుంటున్నాం కదా. సో ప్రసాదాలు కానీ ఇంకా పూజ దగ్గర కావాల్సినవి అరేంజ్ చేసుకోవడం కానీ అన్నీ మేమే చేసుకోవాలి. అందుకని మ్యాక్సిమం ఎంత వీలైతే అంతవరకు ముందు రోజు ఈవినింగే ప్రిపేర్ చేసుకుందాం అనుకున్నాము. భార్గవ్ ఆఫీస్ నుంచి వచ్చాక ఇంకిద్దరం అయితే ఫస్ట్ బయటకు వెళ్ళేసి కావాల్సినవి అన్నీ తెచ్చుకోవడానికి వెళ్తున్నాం. మళ్ళీ లేట్ అయిందంటే ఫ్రెష్గా ఉన్నాయన్నీ అయిపోతాయి అండ్ ఫుల్ జనం వచ్చేస్తారు. దానికి తోడు ఈ మధ్య వర్షం బాగా పడుతుంది ఈవినింగ్స్లో. ఇంకా అందుకని ముందైతే అన్నీ తెచ్చుకోవడానికి వెళ్ళాం. తమలపాకులు 10 రూపీస్కి 5 తమలపాకులు, ఇంకా అలా ఒక 40 రూపీస్కి తీసుకున్నాము తాంబూలాలకు అలా ఇవ్వాలని చెప్పి. ఇంకా నెక్స్ట్ ఫ్లవర్స్ దగ్గరకు వచ్చాం. మాకైతే చామంతి పూలు బెంగళూరులో మంచిగా దొరుకుతాయి, ఫ్రెష్గా ఉంటాయి అండ్ కాస్ట్ కూడా తక్కువే ఉంటుంది. నార్మల్ డేస్లో అయితే పావు కేజీ 70 రూపీస్ అలా ఉంటుంది. బట్ ఈరోజు పండగ కదా, సో 100 రూపీస్ అంట. సో మేము ఒక 1/2 కేజీ ఫ్లవర్స్ అయితే తీసుకున్నాం. అన్ని రోజ్ ఫ్లవర్స్, ఇంకా వైట్ చామంతి అండ్ ఎల్లో చామంతి అన్నీ తీసుకున్నాం. అలానే అక్కడ అరిటాకులు కూడా బాగున్నాయి అని అవి కూడా తీసుకున్నాము. ఒక 2 అరిటాకులు ప్రసాదంకి పెట్టడానికి. అవి మళ్ళీ తీసుకొని అన్నీ వేరే షాప్స్కి తిరిగితే మళ్ళీ ఎక్కడ చిరిగిపోతాయేమో అని చెప్పి ఫస్ట్ అయితే అవి తీసుకొచ్చేసి ఇంట్లో పెట్టేసాం. ఇప్పుడు మళ్ళీ బయటకు వెళ్తున్నాం. కేపీఎన్ ఫ్రెష్కి వెళ్ళి టెంకాయలు ఇంకా ఫ్రూట్స్ తీసుకోవాలన్నమాట. ఇంక అక్కడికైతే వచ్చాం. జనం ఫుల్గా ఉన్నారు లోపల. టెంకాయలు నార్మల్గా ఎప్పుడు మేము ఒక టెంకాయ ఇంత ప్రైస్ అని ఉంటుంది కదా, సో అలానే కొన్నాం. బట్ ఫస్ట్ టైం కేజీల్లో అమ్ముతున్నారు. ఫ్రూట్స్ అయితే అలానే అమ్ముతారు, ఫ్రూట్స్ ఫ్లవర్స్, బట్ టెంకాయలు కూడా అలానే అమ్ముతున్నారు. మేమైతే 3 టెంకాయలు తీసుకున్నాం. కలశంకి పెట్టడానికి కొంచెం టెంకాయ బారుగా ఉంటే మనము బొట్టు అది పెట్టుకోవడానికి బాగుంటుంది. అందుకని చూసి ఒకటి బారుగా ఉన్న టెంకాయ, ఇంకా 2 నార్మల్గా రౌండ్గా ఉండేవి తీసుకున్నాము. ఈ అరిటాకులు అంత బాగాలేదు. పూజా మండపంకి 2 సైడ్లు పెడితే బాగుంటుంది. లాస్ట్ టైం వినాయక చవితికి అలానే పెట్టాం, చాలా మంచిగా అనిపించింది నిండుగా తీసుకున్నాం. కానీ అవి అంత ఫ్రెష్గా లేవు, ప్లస్ ఆకులు కూడా చినిగిపోయినాయి అనమాట. బట్ తెచ్చాము. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ భార్గవ్ వెళ్ళి మళ్ళీ వేరే చూస్తా అని చెప్పాడు. ఇంక ఇక్కడైతే నేను పూజ కోసం కావాల్సిన ప్లేట్స్ అవన్నీ కూడా పైనుంచి తీపిచ్చాను. ఇవన్నీ పూజలప్పుడే తీస్తాను కదా, మళ్ళీ ఇలానే కవర్స్లో పెట్టేసి నీట్గా పెట్టేసుకుంటా. సో ఇవి నా పెళ్ళి అప్పుడువి, ఇంకా చాలా మంచిగా ఉన్నాయి. ఈ ప్లేట్స్ కూడా నేను నలుపైపోతాయి అనుకున్నాను, కానీ వాటిని ఎప్పుడు కవర్స్లో పెట్టి ఉంచుతాను అనమాట. చాలా మంచిగా ఉన్నాయి, కోటింగ్ పోకుండా. ఇదేమో నా శారీ ఐరన్ చేయించుకొని తెచ్చుకున్నాను. ఇంక ఇక్కడైతే నేను పూజకి మండపం ఇటు సైడ్ పెట్టుకుందాం అనుకుంటున్నా, ఈశాన్యం మూలలో. సో ఇంకా అక్కడంతా కూడా ముందే క్లీన్ చేసేసుకుంటున్నా, తడిబట్ట పెట్టేస్తున్నాను ఆ ఏరియా వరకు. నెక్స్ట్ డే మెయిడ్ వచ్చి మొత్తం క్లీన్ చేస్తారు, బట్ ఈ పార్ట్ వరకు మాత్రం నేను క్లీన్ చేసి అరేంజ్ చేసేసుకుందాం అనుకుంటున్నా. మళ్ళీ నెక్స్ట్ డే అంటే పూజ రోజు చాలా హడావిడి అయిపోద్ది, అందుకని. ఇంక ఇక్కడ పేపర్స్ వేసేసి అన్నీ నేను అరేంజ్ చేస్తే భార్గవ్ మండపం తీసుకొచ్చి ఇక్కడ అరేంజ్ చేశారు. ఇప్పుడు ఏంటంటే లోపల ముందు పెట్టిన ఫ్లవర్స్ అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ కూడా తీసేసేసి మళ్ళీ పటాలు నీట్గా అరేంజ్ చేసుకున్నాము. ఈ అరిటాకులు చెప్పాను కదా అంత బాగాలేదు, ఆకులు చినిగిపోయి ఉన్నాయి. బట్ అవే పెడుతున్నాను నేను ఇక్కడైతే. ఒకవేళ నెక్స్ట్ డే మంచివి దొరికితే అవి పెట్టుకుందాము, లేకపోతే ఇంక ఇవే ఉంటాయి. ఇక్కడ వర్షం పడి ఉండడం వల్ల మాకు ఇసుక దొరకలేదు, కింద ఇసుక అంతా తడిచిపోయింది. సో ఇంకా బియ్యమే వేసి కొంచెం ఇంకా అలాగ అరేంజ్ చేసాము. పర్లేదు, బాగానే నిల్చుని బియ్యం లోపల వేసి పెడితే. నేను రీసెంట్గా అమెజాన్లో కాసుల పేరు ఉంటుంది కదా, దానికి సిమిలర్ మోడలే కొన్ని రోల్ గోల్డ్ చైన్స్ చూశాను అనమాట. అవి ఇలా పటాలకు వేసి పెడితే బాగుంటుంది అనిపించి అవి ఒక 4 అయితే ఆర్డర్ చేశాను. ఫస్ట్ 2 ఆర్డర్ చేసా, బాగున్నాయని చెప్పి ఇంకొక 2 ఆర్డర్ చేసా. అవి వచ్చినాయి. ఇంకా అవన్నీ కూడా ఇంకా పటాలకు వేసి పెడుతున్నా అనమాట. ఇక్కడ బాక్స్లో ఉన్నాయి కదా అవే, ఇంకా ఓపెన్ కూడా చేయలేదు. ఇదే ఫస్ట్ టైం పెట్టడం నేను. మళ్ళీ వరలక్ష్మి వ్రతం అయిపోయిన తర్వాత ఇవి తీసేసి లోపల పెట్టేస్తాను. ఇలా పండగలప్పుడు పెట్టుకుందామని చెప్పి కొన్నా. నార్మల్గా ఇంతకుముందు ఇళ్ళల్లో పూసల దండలు అవి వేసేవాళ్ళు, అవి చాలా బాగుంటాయి, కళగా ఉంటాయి. నేనేంటంటే అలా కాకుండా ఇలాగ కాసుల పేరు టైప్ తీసుకున్నా. 4 పటాలు ఉన్నాయి నా దగ్గర పెద్దవి. 4 పటాలకు అని చెప్పి 4 అయితే తీసుకున్నా, బాగున్నాయి.
ఇంక ఇక్కడ నేను మీకు చూపిస్తుంది బ్లౌజ్ పీసెస్. ఇవన్నీ నేను లాస్ట్ టైం ఊరికి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను. మా ఊర్లో ఏంటంటే బ్లౌజ్ పీసెస్ నాకు చాలా నచ్చుతాయి. బెంగళూరులో అంత మంచిగా దొరకవు, ప్లస్ కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. ఇది ఒకటి 75 రూపీస్ అనమాట బ్లౌజ్ పీస్, 1 మీటర్ ఉంటుంది. అండ్ ఇవేమో వైట్ టవల్స్. నేను పూజ సామాన్లు తోమినప్పుడు తుడుచుకోవడానికి, ఇంకా పటాలు తుడుచుకోవడానికి ఆ టవల్ యూస్ చేస్తా. ఇదేమో అమ్మవారికి నేను పెడుతున్న శారీ, పసుపు కుంకుమలో పెట్టేది, ఉప్పాడ పట్టు శారీ. ఇది కూడా నేను చీరాల్లోనే తీసుకొని వచ్చా లాస్ట్ టైం ఊరు వెళ్ళినప్పుడు. ఈ చీర అయితే నాకు ఎంత బాగా నచ్చిందో. మేము ఈ షాపింగ్కి వెళ్ళినప్పుడు జస్ట్ 10 మినిట్స్లో సెలెక్ట్ చేసి తెచ్చేసుకున్నాం ఈ శారీ అయితే. ఈ శారీని నేనైతే మా గృహప్రవేశంకి కుట్టించుకుంటాను. అప్పుడు కట్టుకుందామని చెప్పి తీసుకున్నా. చాలా అంటే చాలా నచ్చింది నాకు ఈ శారీ కలర్ కాంబినేషన్. పింక్కి ఆరెంజ్ బార్డర్ వచ్చింది. ఇదేమో బ్లౌజ్ పీస్. వాళ్ళు శారీకి ముడిలేయాలని చెప్పి బ్లౌజ్ పీస్ అయితే కట్ చేస్తారు. ఇంకా ఆ బ్లౌజ్తో పాటు నేను ఈ బ్లౌజ్ కూడా పెడుతున్నాను పసుపు కుంకంలో. అండ్ బ్యాంగిల్స్ కూడా నేను ఊరు నుంచే తీసుకొచ్చాను. ఇవేమో అమ్మవారికి పెట్టడానికి ఆ శారీ మీదకి మ్యాచింగ్లా తీసుకున్నా. అవి మట్టి గాజులే, కాకపోతే కొంచెం స్టోన్ వర్క్ వచ్చింది. అలానే ఇంకా నేను తాంబూలాల్లో పెట్టడానికి వేరే మట్టి గాజులు కూడా తీసుకొని వచ్చా. ఇవి ఒక 3 డజన్లు అయితే తీసుకొని వచ్చాను. ఇంక ఇక్కడేమో బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా, మనం కలశంకి బ్లౌజ్ పీస్ పెడతాం కదా, సో అది కూడా ఇక్కడ నేను ఫోల్డ్ చేసేసుకుంటున్నా. నాకు లాస్ట్ టైం వినాయక చవితి అప్పుడు ఆ పండగ రోజు మార్నింగ్ ఫోల్డ్ చేస్తుంటే చాలా ఆ హడావిడిలో అస్సలు కుదరలేదు. అందుకని ఇప్పుడు ఎలాగో నాకు టైం ఉంది కదా అని చెప్పి చిన్నగా ఈ బ్లౌజ్ పీస్ ఫోల్డింగ్ అయితే చేయడం స్టార్ట్ చేశా. కరెక్ట్గా ఒక్కటేసారిలో నాకు ఫోల్డింగ్ అయితే ఎంత నీట్గా వచ్చిందో, అదే మార్నింగ్ హడావిడిలో చేస్తే మాత్రం అస్సలు కుదరదు. నేను యాక్చువల్లీ లైట్ ఎల్లోలో తీసుకుంటే బాగుండేది ఈ పీస్. ఇవన్నీ కూడా నాకు మా నాన్న తీసుకొచ్చాడు ఈ బ్లౌజ్ పీసెస్. ఈ కలర్ కొంచెం డార్క్గా అనిపించింది నాకు, కొంచెం కలిసిపోయినట్టు అనిపించింది కలసం పెట్టినప్పుడు. బట్ ఎల్లోనే పెడదాం అన్నట్టు ఇంకా ఎల్లో బ్లౌజ్ పీసే పెట్టాను. ఇది ఫస్ట్లో యూట్యూబ్లో ఒక వీడియో చూసి నేర్చుకున్నాను అనమాట ఈ ఫోల్డింగ్. ఇంక అప్పటి నుంచి అదే ఫాలో అవుతా. ఇప్పుడైతే మంచిగా అలవాటు అయిపోయింది నాకు ఫోల్డ్ చేయడం ఏ వీడియో పెట్టుకోకుండా. అండ్ మనకి కంగారు కూడా లేనప్పుడు పనులు చాలా మంచిగా అవుతాయి. ఇంకా ఈ బ్లౌజ్ పీస్ అయితే ఫోల్డ్ చేసుకొని ఇంకా దేవుడి మందిరం లోపల పెట్టేసి ఇంకా అలాగా అరేంజ్ చేసేసుకున్నాను. చూసారా ఎంత నీట్గా వచ్చిందో. ఇంకా బాగా చేయొచ్చు, బట్ నాకైతే ఇది బాగానే వచ్చింది అనిపించింది. ఇంకా కదిలించకుండా అలా లోపల పెట్టేసా. అలానే తవరంకి నాకు భార్గవ్కి ఇంకా కలసంకి ఒక తవరం చుట్టాలి. అలానే అమ్మవారి దగ్గర కూడా ఒకటి పెడతాం కదా, సో 4 దారాలు అయితే ఇక్కడ ప్రిపేర్ చేసుకుంటున్నాం. 9 దారాలు కలిపి ఒక తవరంలా చేసుకోవాలంట. సో అందుకని ఇక్కడ లెక్క పెట్టుకుంటూ తవరాలకు కూడా ప్రిపేర్ చేసేస్తున్నాం. ఈ 9 పొరల దారాలకి మళ్ళీ 9 ముడులు వేసి తవరాలు ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. అవి రేపు చేసుకుంటాను. ఇప్పుడు జస్ట్ దారాలు మటుకు కట్ చేసుకుంటున్నాను అనమాట, ఇట్లా 9 పొరల్లాగా. ఇవన్నీ చిన్న చిన్న పనులే, కానీ మార్నింగ్ పూట చాలా హడావిడి అయిపోద్ది. అందుకని ఇంకా అన్నీ నైటే ప్రిపేర్ చేసుకుంటున్నా. ఇదేమో పీట, నేను కలసం పెట్టుకునే పీట. ఇది లాస్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతం అప్పుడు కొనుక్కున్నాను ఇక్కడ బెంగళూరులోనే. దీన్ని నేను తడి పెట్టి తుడవను అనమాట, జస్ట్ పొడి క్లాత్తోనే తుడిచేసేసి పీట. ఇంతకుముందు పెట్టిన పసుపు కుంకుమ అవి ఉంటాయి కదా, అవన్నీ కూడా తుడుచుకొని నీట్గా ఇంకా మళ్ళీ పసుపు రాసి బొట్లు అయితే పెట్టుకుంటున్నాను. ఇప్పుడు పెట్టేసుకుంటే ఏంటంటే నెక్స్ట్ డే మార్నింగ్ చక్కగా ఆరిపోతాయి అండ్ మనకి ఎక్కువ అంటేయవు. అందుకని ఇంకా నైటే బొట్లు కూడా పెట్టేసుకుంటున్నాను పీఠంకి. ఇంకా అన్నీ ఇక్కడ న్యూస్ పేపర్స్ వేసి పెట్టేసుకుంటున్నాను, ప్లేట్స్ పీఠం అవంతా కూడా. ఇప్పుడు ఇత్తడి సామాన్ కూడా క్లీన్ చేయాలి, పూజ సామాన్ కొంచెం, ఇంకా అలానే ఇత్తడి పళ్ళెం అవి ఉన్నాయి కదా, కలసం చెంబు అవన్నీ కూడా క్లీన్ చేసేసుకొని పెట్టేసుకున్నాను నైటే. బట్ కలశంకి పసుపు రాయడం అవంతా కూడా రేపే చేస్తాను. అండ్ మేము బయట నుంచి ఫ్రూట్స్ టెంకాయలు అవన్నీ తెచ్చుకున్నాం కదా, అవి కూడా అక్కడ టేబుల్ మీద అన్ని పూజకు కావాల్సినవి అరేంజ్ చేసుకున్నా. ప్రసాదాలు కావాల్సిన గిన్నెలు కూడా అన్నీ ఒకసారి తోముకొని అలాగా ఆరబెట్టుకున్నాను, నెక్స్ట్ డే మార్నింగ్కి చక్కగా ఉంటాయని చెప్పి. ఇంకా పొయ్యి దగ్గర కూడా మొత్తం తుడిచేసుకొని ఇలాగా ముగ్గులు వేసుకొని పెట్టేసుకున్నా. సో నెక్స్ట్ డే నాకు ఇంకా ఈ పనులన్నీ ఏమీ ఉండవు అనమాట. ఇంకా కంగారు లేకుండా రిమైనింగ్ పనులన్నీ మంచిగా చేసుకోవచ్చు.
పనులన్నీ అయిపోయేసరికి టైం 10:30 అవుతుంది. ఇప్పుడు రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం ఓట్స్ కలపాలన్నమాట. సో నేను లేట్గానే తింటాను బ్రేక్ఫాస్ట్. పూజ అంతా అయిపోయి తాంబూలాలు ఇవ్వాలి కదా, సో కొంచెం టైం పట్టిద్ది. బట్ ఓట్స్ నానపెట్టుకుంటే ఏంటంటే ఇంకా ఎప్పుడు పని అయిపోతే అప్పుడు తినేయచ్చు. లంచ్ ఇంకా ఎలాగో లేట్ అయిపోద్ది కాబట్టి ఇప్పుడైతే ఓట్స్ కలపాలి. దానికన్నా ముందు ఒక సోడా తాగాలనిపిస్తుంది. ఇంకా పనులన్నీ అయిపోయాక కొంతసేపు అలా ప్రశాంతంగా కూర్చొని బిగ్ బాస్ అగ్ని పరీక్ష స్టార్ట్ అయింది కదా, అదొక ఎపిసోడ్ చూసుకుంటూ నేనైతే సోడా తాగుతున్నా. భార్గవ్ వాటర్ మెలన్ తింటుండే. ఇక్కడ అరేంజ్ చేసుకున్నవన్నీ మీకు చూపిస్తున్నా. అరిటాకులే నాకు కొంచెం నచ్చలేదు, బట్ ప్రస్తుతానికైతే అలా అరేంజ్ చేసి పెట్టాము. ఇది పూజ రోజు మార్నింగ్. మా మెయిడ్ 6కి వస్తా అని చెప్పిందని చెప్పి నేను అలారం పెట్టుకోలేదు. చూస్తే ఆమె 7:15కి వచ్చి బెల్ కొట్టింది అనమాట. అప్పుడు లేచాను నేను. ఫుల్ కంగారుగా లేచేస్తాను, అయ్యయ్యో 7:30 అయిపోతుందని చెప్పి. బట్ ఏం పర్లేదు, మనం అన్నీ మంచిగా అరేంజ్ చేసేసుకున్నాం కదా నైట్, సో ప్రాబ్లం లేదులే అనిపించింది. ఇంకా తను వచ్చాక అంట్లు కూడా కొన్నే ఉన్నాయన్నమాట. నేను మ్యాక్సిమం అన్నీ క్లీన్ చేసేసుకున్నా. ఫస్ట్ అయితే నేను ఒక టీ పెట్టుకొని తాగేస్తున్నా ఇక్కడ నేను భార్గవ్. టీ తాగేసి ఫ్రెష్ అప్ అయిపోతే ఏంటంటే ఇంకా ఎంత లేట్ అయినా నాకు పర్లేదు పూజ, బట్ ఒక టీ పడితే చాలు. సో మంచిగా టీ తాగేసేసి భార్గవ్ అయితే అరిటాకులు మళ్ళీ తీసుకొచ్చాడు. చాలా బాగున్నాయి, అవి ఫ్రెష్గా ఉన్నాయి. అండ్ మల్లెపూలు కూడా అమ్మవారి పటంకి వేయడానికి, కలశంకి, ఇంకా నేను పెట్టుకోవడానికి కావాలి కదా. సో మూర వచ్చి 120 రూపీస్ అంట. ఇంకా 100 రూపీస్ కడిగి 4 మూరలు తీసుకొచ్చాడు. 400 అయింది. ఇంకా నేను బయట తుడిచిన తర్వాత బయట ముగ్గు అయితే వేస్తాను. ఇప్పుడైతే ఫ్రెష్ అయిపోయి వచ్చేస్తాం. మంచిగా ఇద్దరం స్నానం చేసి వచ్చాం. ఇప్పుడు పూజకు కావాల్సినవి అరేంజ్ చేసుకోవాలి, అలానే ప్రసాదాలు ప్రిపేర్ చేయాలన్నమాట. నేనైతే ఫస్ట్ నైవేద్యం పెట్టేద్దాం పొయ్యి మీద, అది ఉడుకుతూ ఉంటే ఈ లోపల కలశం కవి ప్రిపేర్ చేసుకుందాం అనుకున్నాను. నైట్ పొయ్యి దగ్గర మొత్తం క్లీన్ చేసుకొని ముగ్గులు వేసుకున్నాను కదా, సో మార్నింగ్ చూస్తుంటే చాలా బాగా అనిపించింది నాకు. నీట్గా ఉంది, ప్లస్ అన్ని పనులు కూడా చాలా వరకు అయిపోయినాయి కాబట్టి కంగారు లేకుండా ప్రశాంతంగా చేసుకున్నాం మేము. ఇంక ఇక్కడ పక్కనే పాలు కూడా పొయ్యి మీద పెట్టేశాను, ఒక పొయ్యి మీద. అవి కూడా మరిగిపోతే ఏంటంటే ఇంకా పొంగల్లో కలపడానికి సరిపోతుంది అని చెప్పి ఇంకా పొయ్యి మీద పొంగలి పాలు పెట్టేసి నేను ఇంకా ఇక్కడ వచ్చి తవరాలకి, వాటికి, కలశం టెంకాయకి, ఇంకా కలశం చెంబు ఉంది కదా, అన్నిటికీ కూడా పసుపులు రాసేస్తున్నాం. ఇది నేను చేసేసి పక్కన పెట్టానంటే అవి ఆరే లోపల భార్గవ్ నాకు దేవుడికి పువ్వులన్నీ పెట్టేస్తాడనమాట. సో చాలా అంటే చాలా హెల్ప్ చేశాడు భార్గవ్ నాకు వరలక్ష్మి వ్రతంకి. నేను లీవ్ తీసుకోమని ముందే చెప్పాను. సో ఇద్దరం అయితే ఈరోజు లీవ్ పెట్టి మంచిగా ప్రశాంతంగా చేసుకున్నాం పూజ అయితే. నేను ఫస్ట్ నుంచి కూడా, చిన్నప్పటి నుంచి కూడా మా అమ్మ ఈ పూజ చేసుకునేటప్పుడు హెల్ప్ చేస్తాను. నేను మా నాన్న ఇద్దరం హెల్ప్ చేస్తాం అనమాట. నేను పసుపులు రాసే పనులన్నీ నేను చేసేదాన్ని. మా నాన్న మంచిగా అమ్మకి మొత్తం అక్కడ అమ్మవారి దగ్గర అంతా అరేంజ్ చేసి ఇస్తాడు. మా అమ్మ ప్రసాదాలు చేసుకుంటుంది. అలానే ఇక్కడ కూడా భార్గవ్ నాకు పూజ దగ్గర అంతా అరేంజ్ చేస్తూ ఉంటే నేనేమో ప్రసాదాలు చేసుకుంటూ ఇలా పసుపులు రాసే మటుకు చేశాను అనమాట. ఇక్కడ మీరు కలశం టెంకాయ చూస్తే కొంచెం బారుగా ఉండేటట్టు తీసుకున్నాను, అప్పుడు బొట్టు మంచిగా కనిపిస్తుందని. మనము కలశం చెంబు మీద టెంకాయ పెట్టినప్పుడు బొట్టు లోపలికి వెళ్ళిపోకుండా చక్కగా కనిపిస్తుంది అనమాట. ఇంకా నేను ఇక్కడ కలశంకి అరేంజ్ చేసేసి పక్కన పెట్టి ప్రసాదాల పని చూసుకుందామని లోపలికి వెళ్ళాను. భార్గవ్ ఇక్కడ పువ్వులు పెడుతున్నారు పటాలకి. ఇక్కడ నేను ట్రైపాడ్ పెట్టేసి వెళ్ళిపోయాను అనమాట. తర్వాత ఈ వీడియో చూసుకొని ఫుల్ నవ్వొచ్చింది. నేను లక్ష్మీదేవి పటానికి ఒక మూర పువ్వులు దండలా వేయమని చెప్పా. లిటరల్గా భార్గవ్ చేత్తో కొలుస్తున్నాడు మూర పువ్వులు. నాకు ఎంత నవ్వొచ్చిందో వీడియో చూస్తే. ఇంకా బట్ నీట్గా అన్నీ మంచిగా అరేంజ్ చేస్తాడు భార్గవ్ ఇక్కడ పువ్వులు పెట్టి. ఇంకా అరిటాకులు కూడా ఫ్రెష్గా తీసుకొచ్చాడు అనమాట మార్నింగ్ వెళ్ళి. అవి చాలా అంటే చాలా బాగున్నాయి. అవి పెట్టాక మండపంకి ఎంత కళొచ్చిందో. మేము లాస్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతంకి జస్ట్ లక్ష్మీదేవి పటం మాత్రమే పీట మీద పెట్టుకొని చేసుకున్నాను అనమాట. ఏంటో కొంచెం వెలితిగా అనిపించింది. తర్వాత వినాయక చవితికి ఇలా మొత్తం మండపం పెట్టుకొని అరిటాకులు పెట్టి చేసాము. చాలా అంటే చాలా బాగుండే. సేమ్ ఇప్పుడు కూడా అలానే చేస్తున్నాం. ఇంక ఇక్కడ ప్రసాదాల విషయానికి వచ్చేస్తే పొంగలి చేస్తాను, ఆల్మోస్ట్ అయిపోయింది అది. అయితే కొంచెం అన్నం వండాను, కొంచెం అందులో సగం రైస్ పులిహోరకు తీసా అండ్ సగం దద్దోజనంకి.
పులిహోర కోసం తాలింపు కూడా రెడీ అయిపోయింది. అలానే పల్లీలు ఇంకా జీడిపప్పు అవి కూడా వేయించేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు జస్ట్ మిక్స్ చేయడమే. రైస్ కొంచెం ఆరిన తర్వాత ఇంకా పులిహోర అయితే ఇక్కడ మిక్స్ చేసేస్తున్నాను. నేను మ్యాక్సిమం దేవుడి ప్రసాదాలు ఉండే గిన్నెల్లో నాన్ వెజ్ వండకుండా చూస్తాను అనమాట. అవి కొంచెం సపరేట్గా పెట్టుకుంటా, నైవేద్యం గిన్నె కానీ ఇక్కడ పులిహోర కలిపేది కానీ. బట్ ఎన్ని రోజులు ఇలా మెయింటైన్ చేస్తానో తెలియదు కానీ ప్రస్తుతానికైతే అలా చూస్తున్నా. ఈ నెయ్యి ఏమో లాస్ట్ టైం ఊరెళ్ళినప్పుడు అమ్మ చేసి ఇచ్చిందనమాట. ఇంకా పూజ రోజు నుంచి తీయడం స్టార్ట్ చేద్దాంలే అని చెప్పి అలా ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఈరోజు ప్రసాదాలకు ఫస్ట్ వాడదామని చెప్పి. ఇక్కడైతే నేను ఇంకా నైవేద్యంలోకి జీడిపప్పు అది నెయ్యిలో వేయిస్తున్నాను. పొంగలి ఇంకా పులిహోర అయితే రెడీ అయిపోయింది. అండ్ దద్దోజనం కూడా చేయమని చెప్పింది మా అమ్మ. సో ఫస్ట్ టైం చేస్తున్న పెరుగన్నం మంచిగా కలిపేసి అందులో తాలింపు వేసేయడమే కదా, సో సింపుల్గా అయిపోద్ది అని చెప్పి ఇంకా రైస్ వండిన తర్వాత కొంచెం తీసి పెట్టాను చల్లారిన తర్వాత చేద్దామని. ఇంక ఇక్కడ దద్దోజనంలోకే తాలింపు అయితే ప్రిపేర్ చేస్తున్నాం. మామూలుగా గారెలు బూరెలు అన్నీ చేస్తారు కదా, నేను ఫస్ట్ టైం వరలక్ష్మి వ్రతం చేసినప్పుడు ఊర్లో చేసుకున్నాను అనమాట. అప్పుడు అత్తయ్య అన్ని ప్రసాదాలు చేసేస్తే అమ్మేమో నాకు పూజ దగ్గర అంతా అరేంజ్ చేసి మంచిగా హెల్ప్ చేసింది. అప్పుడు చాలా అంటే చాలా బాగా చేసుకున్నా ఫస్ట్ వరలక్ష్మి వ్రతం, ఎక్కువ మందికి వాయినాలు కూడా ఇచ్చి. బట్ ఇప్పుడు ఏంటంటే ఇక్కడ సింపుల్గానే చేసుకుంటున్నా. నాకు గారెలు బూరెలు అవన్నీ చేయడం రాదు. సో ఇంకా నాకు వచ్చిన వాటికి ప్రిపేర్ చేస్తున్నా. పులిహోర, పొంగలి, దద్దోజనం అండ్ శనగలు, ఇంకా చాలా ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చాం. శనగలు ముందు రోజు నైట్ ఎలాగో చాలా లేట్గా పడుకున్నాను నేను నిద్ర పట్టక. ఇంకా 2 o'clock అలాగ నానపెట్టాను. మార్నింగ్కి చక్కగా నానిపోయినాయి. ఇంక ఇక్కడ మన ప్రసాదాలన్నీ రెడీ అయిపోయినాయి. పొంగల్ ఎక్కువ చేశాను కానీ పులిహోర అండ్ దద్దోజనం కొంచెమే చేశాను. ఎందుకంటే ఇక్కడ నాకు తాంబూలాలు ఇవ్వడానికి ఎక్కువ మంది లేరు. మేము ఉంటున్న బిల్డింగ్లోనే ఓనర్ వాళ్ళు ఉంటారు అండ్ కింద ఇంకొకరు రెంట్కుంటారనమాట. సో వాళ్ళనే పిలిచాను, నేను తాంబూలాలకు పిలుస్తాను. ఇంకా ఫస్ట్ అయితే వినాయకుడిని చేసుకున్నాను. తర్వాత గౌరీదేవిని కూడా ఇక్కడ ప్రిపేర్ చేసుకున్నాను ప్రసాదాలు అయిపోయిన తర్వాత. ఇంకా కలశం కూడా మంచిగా అరేంజ్ చేసుకొని ఇవన్నీ కూడా ఇంకా పీఠం మీద సెట్ చేసుకొని ఇంకా నేను భార్గవ్ రెడీ అయిపోయి వద్దాం అనుకున్నాము. ఈ మధ్య చాలామంది అమ్మవారికి చీర కట్టి మంచిగా వెండి అమ్మవారి ఫేస్ ఉంటుంది కదా, అది కూడా పెడుతున్నారు కదా. సో అలా చేసుకోవచ్చు కానీ మా అమ్మ అయితే నాకు ఇలానే చేసుకోవాలని చెప్పింది. అవన్నీ మనము పెట్టుకోము అలా విగ్రహం లాగా అన్నట్టు. సో నేనైతే మాత్రం ఇలానే కలశము పెట్టుకొని చేసుకుంటాను అమ్మవారిని. ఇంక ఇక్కడ అమ్మవారికి వేసిన నెక్లెస్ ఏంటంటే భార్గవ్ నాకు వరలక్ష్మి వ్రతం అని చెప్పి తీసుకున్నారు జిఆర్టీలో. ఎవ్రీ ఇయర్ ఏదో ఒకటి గోల్డ్ ఐటమ్ అయితే తీసుకుంటాం. నార్మల్గా రూప్ పెట్టుకుంటారు కదా, మాకు రూప్ ఆనవాయితీ లేదంట, అందుకని ఏదన్నా గోల్డ్ ఐటమ్ తీసుకొని అలాగ కలశంకి పెట్టుకుంటాం అనమాట. ఇంకా ఇక్కడ అన్నీ మంచిగా అరేంజ్ చేసుకొని నేను భార్గవ్ ఇద్దరం కూడా రెడీ అయిపోయి వచ్చాము. ఇంకా ఫస్ట్ పూజ చేసేస్తున్నాను, దీపారాధన. పైన మండపంలో దీపారాధన భార్గవ్ ఆల్రెడీ చేసేసాడు, అప్పటికి టైం చాలా అవుతుందని. ఇంకా నేను వచ్చి కింద అమ్మవారి దగ్గర దీపాలు వెలిగిస్తున్నా. ఇంకా దీపారాధన అయిపోయిన తర్వాత ఇక్కడేమో అమ్మవారిది అష్టోత్తర శతనామావళి ఉంటుంది కదా, నేను ఈ బుక్ కొనుక్కున్నాను. ఇందులో వరలక్ష్మి వ్రతం విధానం మొత్తం ఉంది కానీ అప్పటికి చాలా లేట్ అయిపోతుంది. ఇంకా అందుకని చెప్పి అమ్మవారిది అష్టోత్తర శతనామావళి ఉంటే అవి చదువుకున్నాము. తర్వాత ఇంకా ప్రసాదాలు పెట్టి కథ చదువుకున్నాం అనమాట. ప్రసాదాలు అన్నీ కూడా బాగానే కుదిరినాయి. నైవేద్యంలోనే కొంచెము తీపి తక్కువైనట్టు అనిపించింది కానీ మిగిలిన అన్నీ బాగా వచ్చినాయి. అన్నిటికన్నా దద్దోజనం చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. ఇంకా అమ్మవారికి ప్రసాదాలు అయితే పెట్టేస్తున్నాం ఇక్కడ. నార్మల్గా మేము ఉంటున్న హౌస్లో ఓనర్స్ ఇంకా వేరే రెంట్కి ఉంటున్నారని చెప్పాను కదా, ఇక్కడ వీళ్ళు ఏంటంటే ఈ మార్నింగ్ అంతా ప్రసాదాలు ప్రిపేర్ చేసుకొని ఈవినింగ్ మనకి వాయినాలు ఇచ్చుకుంటారు. ప్రసాదాలు ప్రిపేర్ చేసుకున్నాక పంచేస్తారు, ప్రసాదం పంచేస్తారు. బట్ తాంబూలం అంటారు కదా, బ్లౌజ్ పీస్ ఇంకా తాంబూలం ఇచ్చేది మాత్రం ఈవినింగ్ పిలుచుకొని ఇచ్చుకుంటారు. బట్ మాకు అలా కాదు, మేము మార్నింగ్ పూజ చేసుకొని పూజ అయిపోగానే వెళ్ళి తాంబూలాలకు పిలుచుకుంటాము. సో అందుకని నాది కొంచెం హడావిడి అవుతుంది. నేను తాంబూలాలకు పిలిస్తే కూడా అందరు లేట్గా వస్తారు, వాళ్ళంతా ప్రసాదం ప్రిపేర్ చేయడంలో ఉంటారు. బట్ నేనైతే మేము ఫాలో అయ్యేదే ఫాలో అవుతాను ఇక్కడ. ఇంక ఇక్కడ పూజ అంతా అయిపోయిన తర్వాత హారతి ఇచ్చి కథ చదువుకున్నాక ఇంకా తీర్థం తీసుకుంటున్నాం. ఇప్పుడు భార్గవ్ది మోస్ట్ ఫేవరెట్ పార్ట్ అనమాట. సో ఇంకా ఇక్కడైతే అక్షంతలు వేయించుకుంటున్నా. పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా నేను కిందకి వెళ్ళి ఆంటీ వాళ్ళని పిలిచేసి వచ్చాను తాంబూలంకి రమ్మని చెప్పి.
ఫస్ట్ పైన ఓనర్ ఆంటీ వాళ్ళ డాటర్ అనమాట అక్క వచ్చింది. ఇంకా అక్కకైతే ఇక్కడ తాంబూలం ఇస్తుంది. తర్వాత ఆంటీ వాళ్ళు కూడా వచ్చారు. అలా నేను ముగ్గురికైతే ఈ ఇయర్ వాయినాలు ఇచ్చాను. తాంబూలంతో పాటు ఇంకా ప్రసాదాలు కూడా పెట్టిస్తున్నాను. ఇంకా తాంబూలాలు ఇచ్చిన తర్వాత ఇంకా అప్పటికి 1:30 అలా అయిపోతుంది. భార్గవ్ పాపం ఫుల్ ఆకలేస్తుందంట. ఇంకా ప్రసాదం అయితే పెట్టించా. ఓట్స్ కలిపాం ముందు రోజు నైట్, బట్ దానికన్నా ముందు ప్రసాదం తినమని చెప్పి ప్రసాదాలు పెట్టించా. ఇది ఈవినింగ్ 5 తర్వాత నేను మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చి ఇంకా మళ్ళీ దీపారాధన చేస్తున్నాను. నన్ను ఆంటీ వాళ్ళు ఇంకా కింద ఉండే వాళ్ళు కూడా పిలిచారు తాంబూలంకి. సో ఇంకా తాంబూలంకి వెళ్దామని చెప్పి ముందైతే దీపారాధన చేసేస్తున్నాను. మేము బెంగళూరు వచ్చినప్పుడు ఫస్ట్ రెంట్కున్న హౌస్ దగ్గర అయితే మాకు అసలు ఎవ్వరూ పరిచయం లేదనమాట. అక్కడ బయటకు అసలు ఎవరు రారు, ఎవరు మాట్లాడింది కూడా లేదు అక్కడ ఇలాంటి పూజలు ఏమన్నా చేసుకుంటే పిలవడానికి ఎవరు ఉండేవాళ్ళు కాదు. బట్ ఇక్కడ అట్లీస్ట్ ఒక 2-3 ఫ్యామిలీస్ అన్నా తెలుసు, ఇలా పూజలు చేసుకున్నప్పుడు పిలవడానికి అయితే ఉన్నారు. అండ్ మనల్ని కూడా పిలుస్తున్నారు. ఇవైతే నాకు వచ్చిన వాయనాలు భార్గవ్కి తీసుకొచ్చి చూపిస్తున్నాను. నుంచి ప్రసాదాలతో బాగా సరిపెట్టేసాము. ఇప్పుడు ఫుల్ ఆకలేస్తుంది అనమాట. ఇంకా వాయినాలు ఇవ్వడము తీసుకోవడం అంతా అయిపోయింది కాబట్టి డిన్నర్కి అయితే బయటకు వెళ్తున్నాం. మంచి ఆంధ్ర మీల్స్ తినాలనిపిస్తుంది. ఆంధ్ర రాయల్ స్పైస్ అని ఇంటి దగ్గరలోనే ఉంటుంది అనమాట హోటల్. ఇప్పుడైతే అక్కడికి వెళ్తున్నాం, మంచిగా మీల్స్ తినేసి వస్తాం. మార్నింగ్ అంతా ఫుల్ ఓపిక ఉంటుంది, కానీ అంత ప్రిపేర్ చేసుకోవడానికి కానీ అందరిని వెళ్ళి పిలుచుకొని వాళ్ళు వచ్చే వరకు వెయిట్ చేసి తాంబూలాలు ఇవ్వడానికి అంతా చాలా ఓపిక ఉంటుంది. బట్ ఒక్కసారి అంతా అయిపోయిన తర్వాత సడన్గా ఎనర్జీ మొత్తం పోతుంది. ఫుల్ ఆకలేస్తుండే, బట్ ఇంట్లో వండుకోవడానికి ఓపిక లేదు. అందుకని ఇంకా బయటకు వచ్చి మీల్స్ అయితే ఆర్డర్ చేసాము. ఎప్పుడైనా మంచి ఆంధ్ర మీల్స్ తినాలంటే మేము ఇక్కడికి వస్తాము. మంచి వెరైటీస్ ఉంటాయి అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. ఇంక ఇక్కడ మంచిగా భోజనం చేసేసి ఇంటికి వచ్చి అన్నీ ఇక్కడ సర్దేశాను అనమాట. నేను నైటే కలసం కూడా కదిలించేసాం. మేము భోజనం చేయకముందే దీపారాధన కనుమయ్యాక కలసం కదిలించేస్తాము. మళ్ళీ నెక్స్ట్ డే సెకండ్ డే అని చెప్పి ఫస్ట్ డేనే ఈవినింగ్ కదిలించాం కలసము. ఇక్కడ భార్గవ్ ఏమో ఒక కాల్ ఉందంట, అది అటెండ్ అవుతున్నాడు. అప్పుడు టైం 10:30 అలా అవుతుండే నైట్. ఇంకా నేను కూడా కిచెన్ అదంతా కూడా క్లీన్ చేస్తాను మంచిగా. ఇది నెక్స్ట్ డే మార్నింగ్, అంటే సాటర్డే మార్నింగ్, వ్రతమైన నెక్స్ట్ డే అనమాట. ముందు రోజు కలసం కదిలించేస్తాం కదా. సో నేను స్నానం చేసి వచ్చి అవన్నీ కూడా తీసేసి మొత్తం అన్నీ సర్దేశాను అనమాట. గాజులు కానీ ఇంకా అమ్మవారికి పెట్టిన పసుపు కుంకుమ అన్నీ సర్దేశాను. పీఠం అవన్నీ కూడా తీసేశాను. ఇంక ఇక్కడ భార్గవ్ పూజ చేసి కలసం టెంకాయ అయితే కొడుతున్నారు. ఇక్కడ పూజ దగ్గర పెట్టిన పువ్వులు అవన్నీ కూడా నేను ఒక కవర్లో సర్ది పెట్టాను. అవన్నీ ఇంకెక్కడన్నా ఎవరు తొక్కని ప్లేసెస్ ఉంటాయి కదా, అలా పడేద్దామని. ఊర్లో అయితే దగ్గరలోనే సముద్రం ఉంటుంది, ఏదో ఒక నదిలో కలిపేయచ్చు. బట్ ఇక్కడ చెరువుల చుట్టూ కట్టేసి ఉంటుంది అనమాట, కలపడానికి ఉండదు. సో చూడాలి, అవి ఎవరో తొక్కని ప్లేస్లో పడేయాలి పువ్వులు అవన్నీ. ఇక్కడ టెంకాయ కొట్టిన తర్వాత హారతి తీసుకున్నాం. అలా మా వరలక్ష్మి వ్రతం అయితే చాలా బాగా జరిగింది. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలానే మన ఛానల్లో వీడియోస్ మీకు నచ్చుతుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.